విశ్వసనీయతను డైల్యూట్ చేసుకుంటోంది ఈనాడు. ఏదో ఆఖరి పోరాటం లాగా తెలుగుదేశం పార్టీ మీడియా తమకు తాము భావిస్తోందా? మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అది కూడా ఏది సాయంత్రం 5 గంటల సమయంలో. తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తోంది? విరూపాక్ష ఒక దళిత మహిళ బట్టలు జించేశారని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, లోపలేశారు. ఈనాడు పత్రికలో కూడా రాస్తారు. కానీ ఈ రోజు ఉదయం నుంచే అసలు వీడియో బయటకు వచ్చింది. స్వయంగా ఆమె బట్టలు జించేసి ఎమ్మెల్యే జించేశారని చెప్పడము ఆ వీడియోలో అంతా బయటకు వచ్చేసి. ఇది వచ్చిన తర్వాత కనీసం జరిగిన తప్పుని సరిదిద్దుకోవడమో లేకుంటే మౌనంగా ఉండడమో తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తుందని భావించారు. కానీ స్వయంగా నారా లోకేష్ గారు, మంత్రి పార్థసారథి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అది కూడా ఏది సాయంత్రం 5 గంటల సమయంలో. ఉదయం 7-8 గంటలకే అసలు వీడియో బయటకు వచ్చేసినప్పటికీ, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ పైన నెటిజన్లు దుమ్మెత్తి పోస్తూ ఉన్నప్పటికీ, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టి ఎమ్మెల్యే విరూపాక్ష ఆమె బట్టలు జించేశారు, కఠిన చర్యలు తప్పవని నారా లోకేష్ గారు ట్విట్టర్ లో వార్నింగ్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వరుస పెట్టి గంట క్రితం కూడా ట్వీట్ చేసేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఆమె బట్టలు దించేశారు, దళిత మహిళలను అవమానించారు అంటూ దాడి మొదలు పెట్టారు. ఇప్పుడు గోబెల్స్ గురించి చరిత్రలో చదువుకున్నారు చాలా మంది. ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో ఆ దేశానికి తెలుసు కానీ ఇక్కడ ప్రజలకు తెలియదు. కానీ గోబెల్స్ ప్రచారం ఎలా ఉంటుందో ఈరోజు స్వయంగా తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ అర్థమయ్యేలా చేస్తోంది. లేకుంటే ఒక ఘటనలో స్వయంగా ఆమె బట్టలు దించేయడం, నైటీ దించేయడం, వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేనే పని చేశారు, వైసీపీ ఎమ్మెల్యేనే అని నారా లోకేష్ గారు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అంటే పబ్లిక్ ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అంటే, ఈ రోజు రాజకీయం అన్నది ఏపీలో ఒక అంశాన్ని నిజమా అబద్ధమా అని నమ్మించడం అన్నది కేవలం ఒక మీడియా యుద్ధం లాగే తెలుగుదేశం పార్టీ భావిస్తోందా? 80% మీడియా మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా 80% మంది అదే నమ్ముతారు, ఆ 20% మంది నమ్మకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇలా అనుకుంటుంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. సోషల్ మీడియా లేని కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎత్తులు వేసిన సమయంలోనే 2004లో 2009లో ఇదే రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించారు. 2019లో కూడా ఓడించారు. మనం ఒక పచ్చి అబద్ధాన్ని అయినా సరే మన మీడియా ద్వారా రుద్ది నిజం అని చెప్తే పబ్లిక్ నమ్మేస్తారు అని తెలుగుదేశం పార్టీ అనుకుంటే అంతకు మించిన సెల్ఫ్ గోల్ మరొకటి ఉండదు. ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే ఎలా ఉంటుంది? బీహార్ లో 50,000 మెజారిటీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నవీబ్ గెలిచిన స్థానమే ఈరోజు ఉప ఎన్నిక జరిగితే 20,000 ఓట్ల తేడాతో బీజేపీ కోల్పోయింది. ప్రశాంత్ కిషోర్ గెలిచారు. అంటే 50,000 మెజారిటీతో గెలిచిన సీటుని స్వల్ప కాలంలోనే 20,000 ఓట్ల తేడాతో కోల్పోవడం అంటే పబ్లిక్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది తెలుగుదేశం పార్టీ అంచనా వేసుకోవాలి. మాకు 60,000, 70,000 మెజారిటీలు వచ్చాయి, 90,000 మెజారిటీలు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇదిగో ఇలాంటి పరిపాలన చేస్తే పబ్లిక్ ని అవహేళన చేసేలాగా ఒక పచ్చి అబద్ధాన్ని కూడా వాస్తవం అని నమ్మించే ప్రయత్నం చేస్తే, ప్రజల్ని చులకన చూపుతూ చూసి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తే పబ్లిక్ రియాక్ట్ అయిన రోజు ఫలితాలు ఎంత ఘోరంగా ఉంటాయి ఈ రోజు బీహార్ లో చూసి కూడా తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవచ్చు. అసలు వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు మొత్తం తెలుగుదేశం పార్టీ మరీ ఇంతగానో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని సొంత భార్య బట్టలు దించేసి అవతల వాళ్ళ మీద కేసులు పెట్టుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళిపోతున్నారా అని ఆక్రోశం వెళ్ళగక్కుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అదే ప్రచారం చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఒకటే భావిస్తోంది, మనం చెప్పిందే నమ్ముతారు. ఈ రాష్ట్రంలో అబద్ధాన్ని నిజమని చెప్తే నమ్మే అమాయకులే, గొర్రెలే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళే మనందరి ఓటర్లు అని తెలుగుదేశం పార్టీ ఏమైనా అనుకుంటుందా? అయితే తెలుగుదేశం పార్టీ ఒక అసలు విషయాన్ని మర్చిపోతుంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు. కానీ ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలు ఈనాడు పత్రిక కూడా విశ్వసనీయతను ఏ విధంగా కోల్పోతుంది, అవాస్తవాన్ని కూడా ప్రచురిస్తూ ఉన్నారు. ఈ రోజు విరూపాక్ష డైరెక్ట్ గా వెళ్ళి కొట్టారని ఈనాడులోనే మొదటి పేజీలోనే రాశారు. తీరా మొగుడే కొట్టారన్న వీడియో బయటకు వచ్చింది. ఇంకోసారి ఈనాడు పత్రిక ఏదైనా ఇలాంటి రాసినప్పుడు పబ్లిక్ ఇదివరకు లాగా గుడ్డిగా నమ్మరు. ఒక ఈనాడు పత్రికలో వచ్చినప్పటికీ కూడా దీని వెనుక పొలిటికల్ మోటివ్ ఏదో ఉంటుందని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితిని ఈనాడు పత్రిక తీసుకొచ్చింది. అంటే విశ్వసనీయతను డైల్యూట్ చేసుకుంటోంది ఈనాడు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి ఒరిజినల్ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా లేదు, ఇంకా ఎమ్మెల్యేనే ఆమెను కొట్టాడు అంటే ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా ఇంకోసారి తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలో కావచ్చు, నారా లోకేష్ గారు పెట్టే ట్వీట్లను కావచ్చు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గుడ్డిగా నమ్మరు. ఎందుకంటే ఇది ఇంత నిజాన్ని ఇంత అబద్ధంగా మార్చినప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే ఓహో మన వాళ్ళు పెట్టిండొచ్చు కానీ మనం అభిమానంతో ఈ ట్వీట్ చదవచ్చు కానీ ఇందులో నిజమో అబద్ధమో అనేది మనం ఈ ట్వీట్ ని బట్టి తేల్చలేం. నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు కాబట్టి అదే నిజమని నిర్ధారించుకోలేం అని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఈ రోజుతో. అంటే విశ్వసనీయతను తెలుగుదేశం పార్టీ మీడియా పనంగా పెట్టేస్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం, వైసీపీని దెబ్బతీయడం కోసం ప్రధాన పత్రికలు కూడా తమ క్రెడిబిలిటీని ఇలా పనంగా పెడుతూ ఉన్నాయంటే ఇది ఏదో ఇక ఆఖరి అంకం లాగా, ఏదో ఆఖరి పోరాటం లాగా
తెలుగుదేశం పార్టీ మీడియా తమకు తాము భావిస్తోందా? ఈసారి పోతే ఇంకా చరిత్రలో ఎప్పుడూ ఉండవు. కాబట్టి ఏదైనా కానీ క్రెడిబిలిటీ పోని, ఏదన్నా పోని, ఒక పచ్చి అబద్ధాన్నైనా సరే వృద్ధి పారేద్దాం పబ్లిక్ మీద, అయ్యేదైతుంది అని డిసైడ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నారా?